అందరికీ నమస్కారం సార్. మనము యూడాస్ ప్లస్ వెబ్సైట్ నందు స్టూడెంట్ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసే సమయంలో మనము 2 కైండ్స్ ఆఫ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే మనము ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసే సమయంలో మనము స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క విండో వస్తుంది. దీంట్లో ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గో మీద క్లిక్ చేసిన తర్వాత ఏ క్లాస్ని అయితే మనం ప్రోగ్రెషన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకొని తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తే మనకు ఆ పర్టికులర్ క్లాస్ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క లిస్ట్ మొత్తం కూడా వస్తుంది. ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాలి. అందులో భాగంగా ప్రోగ్రెషన్ స్టేటస్ అంటే ప్రమోటెడ్ లేదా రిపీటర్ వితౌట్ ఎగ్జామినేషన్ ప్రమోటెడ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. అటెండెన్స్ డేస్ మరియు పాస్ పర్సంటేజ్ చేసి స్కూలింగ్ స్టేటస్లో సేమ్ స్కూల్ ఉన్నాడా లేదా స్కూల్ లెఫ్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రమోట్ అయినప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఏ సెక్షన్లోకి వెళ్తుండో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా అందరూ చేసిన తర్వాత బాటంలో మనకు ఫైనలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పర్టికులర్ క్లాసులో బాటంలో ఫైనలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ క్లాస్ వరకు మాత్రం ఫైనలైజ్ అయినట్టు. ఈ విధంగా నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలా. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని క్లాసెస్ ఫైనలైజ్ చేయాలి. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసులో కనుక స్టూడెంట్స్ యొక్క డేటాని అప్డేట్ చేస్తూ కింద బాటంలో ఉన్నటువంటి ఫైనలైజ్ మీద క్లిక్ చేయాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఫైనలైజ్ బటన్ ఎనేబుల్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ క్లాస్ లెవెల్లో ఫైనలైజ్ చేశారు. ఆ తర్వాత అన్ని క్లాసులు అయిపోయిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఒక మాడ్యూల్ ఉంటే దాని మీద క్లిక్ చేయాలి. దీనిలో మనకి ఈ విండోలో రైట్ సైడ్లో మనకు ప్రోగ్రెషన్ యూజర్ మాన్యువల్, యూ సమ్మరీ, ప్రోగ్రెషన్ సమ్మరీ, సెక్షన్ వైజ్ అండ్ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. దీన్ని స్కూల్ లెవెల్ ఫైనలైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. మనం ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చిన్న విండో వస్తుంది. ఈ విండోలో డేటా అనేది ఇంకా మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేయడానికి వీళ్ళని కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద డేటా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటి చిన్న చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ చెక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది చూడండి. ప్రోగ్రెషన్ ఈజ్ నాట్ ఫైనలైజ్డ్ ఫర్ ఆల్ ది క్లాస్ సెక్షన్స్. ఈ విధంగా ఎర్రర్ వస్తే ఇక్కడ మనకు క్లాసెస్ చూపిస్తుంది. ఇక్కడ 4th క్లాస్, 5th క్లాస్ బి సెక్షన్, 4th క్లాస్ ఏ సెక్షన్, 5th క్లాస్ ఏ సెక్షన్, 5th క్లాస్ బి సెక్షన్, 4th క్లాస్ బి సెక్షన్ ఫైనలైజ్ చేయలేదు. ఓకే, ఫైనలైజ్ చేద్దాం. అది అందుకొరకు ఇక్కడ వెళ్తున్నాం. గో మీద క్లిక్ చేసినాం. 4th క్లాస్ బి సెక్షన్. మేడం ఎందుకంటే ఇక్కడ 4th క్లాస్లో స్టూడెంట్స్ లేరు కదా అని ఈ 4th క్లాస్ బి సెక్షన్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మనం ఓపెన్ చేసినాం. ఫైనలైజ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసినాం. ఈవెన్ ఇక్కడ ఎటువంటి స్టూడెంట్స్ లేరు చేసేసినాం. తర్వాత 5th క్లాస్లో కూడా 5th క్లాస్లో డేటా అప్డేట్ చేసింది మేడం కానీ ఫైనలైజ్ మీద క్లిక్ చేయలేదు. ఫైనలైజ్ క్లిక్ చేసినాం. నెక్స్ట్ తర్వాత 5th క్లాస్లో బి సెక్షన్ కూడా ఉంది కానీ అందులో నాకు తెలిసి స్టూడెంట్స్ లేరు. ఓకే, ఫైనలైజ్ చేసేసినాం. ఆ తర్వాత ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఉన్నటువంటి 4th బటన్ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేయాలా. ఐ హియర్ డిక్లేర్ దట్ ద డేటా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఫైనలైజ్ అయినట్టు. ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం మీ స్కూల్ లెవెల్లో మీ యొక్క స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెషన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఈ యొక్క అన్నీ చేస్తున్నాం మనం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేసి స్కూల్ లెవెల్లో ఫైనలైజ్ చేయట్లేదు. అదొక్కటి చేస్తాం అయిపోతుంది. ఓకేనా, అవి మిస్ చేస్తున్నారు. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్.